ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం సంబంధించినటువంటి మామిడి దిగుబడులు ఎక్కువ అధికంగా వస్తాయని చెప్పేసిన ఆశించిన మామిడి రైతులు మొత్తం ఆశలు మొత్తం ఆడేసలేని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం పొడవునా అంటే గత మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 16,000 ఎకరాలలో మొత్తం మామిడి తోటలు పండించినట్టు మొత్తం ఇటు వ్యవసాయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారు 6,000 మంది రైతులు ఇట్లా మామిడి తోటల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వాటి పూర్తి బతుకుతెరు కూడా మామిడి తోటల మీద అని చెప్తే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇట్లా చూసినట్టయితే అకాల వర్షాలు ఇటు వడదెబ్బతో వడగాలులతో మొత్తం రైతులను మాత్రం కుదేలేని చెప్పొచ్చు. ఒకవైపు ఇటు ధాన్యం కూడా మొత్తం తడిసి ముద్ద నేపథ్యంలో ఇటు మామిడి రైతులు కూడా సంబంధించినటువంటి అకాల వర్షానికి నీళ్ళ రావడంతో మొత్తం సంబంధించినటువంటి సరైన ధరలు లేక తీసుకొచ్చి ఇటు మార్కెట్కి మొత్తం తక్కువ ధరకే అమ్ముకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు మామిడి మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన రైతులు కూడా దూర ప్రాంతాలకి ఏదైతే ఉందో తమ మామిడి ఉత్పత్తులన్నీ సంబంధించినటువంటి వీటిని అమ్ముకునేందుకు ఇటు విజయవాడ కానీ ఇటు ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకునేందుకు వెళ్తే క్రమంలో కూడా వారికి అంటే గిట్టుబాటు ధర అక్కడ వస్తుందో లేదో అని చెప్పేసి అక్కడ సంబంధించినటువంటి లారీకి సంబంధించినటువంటి వ్యయం కానీ కూలీల కొరత కానీ కూలీలతో డబ్బులు వ్యయం కానీ అంటే గిట్టుబాటు ధర వస్తే నాకు అనుమానంతో మాత్రం దగ్గర ఉన్నటువంటి దంతాలపల్లిలో ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ని ఆశ్రయించి తమ మామిడి ఉత్పత్తులు అమ్ముకుంటున్నారు. ఇక్కడ కూడా అంటే కింటాకి సంబంధించినటువంటి వచ్చే ధరలో పాటు కొంచెం హెచ్చు తగ్గులు తీస్తుందని చెప్పేసి కొంతమంది రైతులు మాత్రం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రైవేట్ మామిడి మార్కెట్లు మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. రకరకాల మామిడి పళ్ళు మాత్రం ఇక్కడికి అమ్మకాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే కొంతమంది రైతులు మాత్రం కూడా అంటే మాకు వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకునేందుకు బదులు మాకు దగ్గర ఉన్న మార్కెట్ ఆశిస్తున్నాం, ఆ ఖర్చులు కూడా ఈ ఖర్చు మొత్తం అక్కడికే వస్తుందని చెప్పేసి మాకు ఇంకా కొంచెం సమయం కూడా వెసులుబాటు అవుతుందని చెప్పేసి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కొంతమంది మామిడి రైతులు అడిగి తెలుసుకుందాం. బాయ్, మీరు చెప్పండి ఏ విధంగా పరిస్థితి ఇక్కడ? బాగానే ఉంది సార్, ఇక్కడ పర్వాలేదు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నిన్న నైట్ వచ్చినా అన్లోడ్ అయింది, మంచిగా బాగానే ఉంది. ఇక్కడ ఎన్ని టన్నులు పట్టుకొచ్చారు? నేను 2 టన్నులు ఉన్నారా. ధర ఏ విధంగా ఉంది? ధర 40 నుంచి 45 నుంచి బాగానే ఉంది ఇప్పుడు వరకు. అయితే నేను ఇప్పుడు 4వ సారి రావటం బాగాలేదు. అక్కడి నుంచి మాది వరంగల్ జిల్లా రేపర్తి మండలం కొండాపురం అని ఇక్కడికే వస్తున్నాం. బాగానే జరుగుతుంది, పర్వాలేదు. ఇక్కడ మంచిగా రేకులు కానీ అన్ని అవకాశాలు బాగా చేశారు. మరి అంటే సంబంధించిన మామిడి ఉత్పత్తులు కూడా సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లకు వెళ్తే అక్కడ అంటే గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి కొంతమంది వేరే రైతులు అంటున్నారు కదా, మరి అక్కడ అమ్ముకొచ్చా ఇక్కడ అమ్ముకుంటారా? ఈ ఎక్కడ ధర అక్కడనే ఉంది. మాకు చిన్నగా ఉన్నాయి కాబట్టి దగ్గర పట్లు వస్తున్నాం. పెద్దలు అంటే అటు పోతురు. మాకు అట్లా దగ్గర అన్న మంచిగా దగ్గరలో మనకంత దూరం ఎందుకు పోవాలి, మన రైతులు ఇక్కడనే ఇచ్చి అదే రేటు ఇక్కడనే చేద్దామని అన్న ఇక్కడ ఉపాయం చేసి మంచిగా చేశాడు. బాగానే ఉంది, పర్వాలేదు. అంటే డబ్బులు కూడా ఎప్పటికప్పటికి ఇస్తున్నారా? డబ్బులకు 2 రోజులు సరే ఇవాళ ఉంది కదా రేపు తీసుకోండి అని ఎమ్మటే పంపిస్తుండు. అట్లా డబ్బుల కాడ విషయం కాడ ఏ తేడా లేదు, బాగానే ఉంది. మనతో మాట్లాడడానికి మరో రైతు ఉన్నాడు, వాళ్ళు అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి పరిస్థితి ఏ విధంగా వస్తారు? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని టన్నులు ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడికి? నా పేరు బాణోసరియా, ఎరిజల్ల గుర్రపతండి. ఆల్రెడీ మాది మామిడి తోట ఒక 17 ఎకరాలు ఉందండి. నేను ఈరోజు 2 టన్నులు తీసుకొచ్చాను కాయలు. అయితే ఇక్కడ దంతాలపల్లి మార్కెట్లో ఇవాళ మొత్తం అంటే ఎట్లా అంటే బెంగనపల్లి 25 నుండి 47 వరకు మార్కెట్ అయిందండి. మధ్యన ఏం చేసామంటే కొన్ని కాయలు 32, 34 అట్లా పడుతున్నాయి. మార్కెట్ అయితే ఒకటండి, ఇక్కడ మంచిగానే ఉంది. కానీ ఇక్కడ మా దగ్గర పట్ల ఇక్కడ మర్రిపేట మండలం, ఇక్కడ దంతాలపల్లి, తొర్రూరు, ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన మార్కెట్లు పర్వాలేదండి. కానీ ఏం లేదు, కానీ కొద్దిగా ఇక్కడ మార్కెట్ సౌకర్యాలు పర్వాలేదు, ఇంకా డెవలప్ చేయాలి. ప్లస్ ఇంకోటి అంటే కొద్దిగా కాంపిటీషన్ అనేది ఉండాలండి. మార్కెట్ వ్యాపారస్తులు ఏం చేయాలంటే కొద్దిగా కాంపిటీషన్ వచ్చి మంచిగా పోటీతత్వం ఉంటే మాకు కూడా గిట్టుబాటు ధర అవుతుంది. ఈ సంవత్సరం అకాల వర్షాలే కావచ్చు, వాతావరణ పరిస్థితి కావచ్చు, మార్కెట్లో మాత్రం ఈ రోజు వరకు నేను పోయిన సంవత్సరం కూడా మార్కెట్కి వచ్చాను. ప్రతి సంవత్సరం నేను రెగ్యులర్గా వస్తాను. ఈ సంవత్సరం అయితే ఒక 25% కూడా రాలేదండి మార్కెట్లో కాయలు. ఉన్న కాయలు మంచిగా రేటు మాత్రం మంచిగానే కలిసి వచ్చింది, పర్వాలేదు. కానీ ఈ సంవత్సరం రైతులు ఈ మధ్యన ఈ 4-5 వారం రోజులు కూడా ఈ కాయలు తీసుకొచ్చిన అకాల వర్షాలు, తర్వాత గాలి దుమ్ము, కొద్దిగా పరిస్థితులు అంటే
మార్కెట్లో మార్కెట్ వాల్యూ అనేది అనుకూలంగా అయితే లేకపోవడం వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. పర్వాలేదు, ఇక మార్కెట్లో అంటే ఇక ధరలు అయితే వచ్చే కాడికి వస్తున్నాయి, పోయే కాడికి అయితే మంచిగానే పడుతుంది. మంచిగానే అనుకూలంగా మాత్రం ఇక్కడ మార్కెట్లో మాత్రం సౌకర్యాలు అయితే ఉన్నాయి. సౌకర్యాలు అంటే మనకి ఏముంది, ఒక్కటి ఏం కావాలంటే కొద్దిగా రైతులు వచ్చేటప్పుడు రాత్రి పండుకోవడానికి కొద్దిగా షెల్టర్లు, కొద్దిగా బాత్రూము, లాట్రిన్లు అవి ఫెసిలిటీస్ చేస్తే కొద్దిగా ఉత్తరకైతే రైతులు చెప్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడులు చాలా తక్కువగా వచ్చని చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటే సరైన ధరలు పలికితే మాత్రం ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులను మామిడి ఉత్పత్తులను కొందని మొత్తం వీలుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అంటే దంతలపల్లి ఇక్కడ మార్కెట్ నుంచి కూడా అంటే రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర దూర ప్రాంతాలకు కూడా అక్కడ నుంచి మామిడి ఉత్పత్తులు మొత్తం ఎగుమతి చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి సంబంధించినటువంటి యజమానులు కూడా వీళ్ళతో ములాఖాతే కూడా ఇక్కడ ధరలు పలికించుకొని కూడా అంత ఇక్కడ వీళ్ళకి మధ్యవర్తి వహించి కూడా ఇక్కడ సంబంధించినటువంటి మామిడి ఉత్పత్తి చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి టైర్లు కూడా వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేసుకుని కూడా లారీలలో సిద్ధం చేసుకుని కొంత దూర ప్రాంతం తరలించి సిద్ధంగా ఉన్నారు. అయితే అట్ ద సేమ్ టైం అంటే ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ మామిడి రైతులపై కొంచెం దృష్టి సాధించి ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ అనుసంధానంగా ఇక్కడ అధికారులు ఉన్నట్లయితే మాకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఇంకా ముందు రాబో రోజుల్లో కూడా ప్రభుత్వం కూడా తరఫున కూడా ఇక్కడ మామిడి మార్కెట్ ఏర్పాటు చేసినట్లయితే మాకు ధర మాత్రం మంచిగా పడుతుంది. మేము అప్పులు పేరుకుపోయాము, అప్పులు తీర్చడానికి అవసరానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి మాత్రం ఇక్కడ రైతులు ఆవేదన తీసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మంది బిగ్ టీవీ దంతలపల్లి గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.